చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయొద్దని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారించిన జస్టిస్ అనురాధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం గతేడాది అక్టోబర్ 17న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై వచ్చే మంగళవారం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బలరాం, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామంగా కూడా దీన్ని భావించాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చాలా రోజులుగా తీర్పు పెండింగ్ లో వస్తోంది. అక్టోబర్ నెలలోనే దీనికి సంబంధించిన తీర్పుని జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం రిజర్వ్ చేయడం జరిగింది. అయితే తీర్పుని దసరాకి ముందే రిజర్వ్ చేశారు. ఆ తర్వాత నుంచి కూడా పెండింగ్ లో వస్తోంది. అయితే ప్రస్తుతం వింటర్ వెకేషన్ తర్వాత దీన్ని లిస్ట్ చేయడం జరిగింది. సో జనవరి 16వ తేదీన ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ లో ఈ కేసు యొక్క తీర్పు పెండింగ్ లో ఉంది అన్న ముఖ్యంగా ఐటమ్ అనేది లిస్టింగ్ కావడం జరిగింది. గత విచారణ సందర్భంగా జనవరి 16కి ఈ కేసు విచారణని వాయిదా వేయడం జరిగింది. అయితే ఆ రోజైనా ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువరిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కంప్యూటర్ లిస్ట్ లో మాత్రం జనవరి 16వ తేదీ అంటే మంగళవారం రోజుకి ఈ కేసు లిస్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు తన అరెస్టే చెల్లదంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్ట్ జరిగింది. ఇది అక్రమ అరెస్టు, ఈ అరెస్టు చెల్లదంటూ ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఈ కేసు తర్వాత దాఖలైన అనేక కేసులు కూడా ప్రస్తుతం పెండింగ్ లో వస్తున్నాయి. ఇటు సుప్రీంకోర్టులో కానీ అలాగే హైకోర్టులో కానీ అలాగే ట్రయల్ కోర్టులో కూడా కేసులు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా అన్నది సుప్రీంకోర్టు తేల్చబోతోంది. ఇది కేవలం ఒక చంద్రబాబే కాదు, రాజకీయంగా ఈ కేసు అనేది దేశవ్యాప్తంగా కూడా ఈ తీర్పు అనేది ఒక సంచలనాత్మకం చారిత్రాత్మకం కాబోతుంది అని చెప్పి కూడా గతంలో అనేక మంది న్యాయ నిపుణులు చెప్పిన మాట ముఖ్యంగా వస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ చెల్లుతుందా చెల్లదా అన్నది సుప్రీంకోర్టు తేల్చబోతోంది. అలాగే తదుపరి ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఫైబర్ నెట్ కేసు కానీ చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ కానీ ఈ పిటిషన్స్ అన్ని కూడా ప్రస్తుతం పెండింగ్ లో వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ కేసు తీర్పు తేలిన తర్వాతే ఆ కేసు వింటామని చెప్పి కూడా గతంలో సుప్రీంకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అలాగే ముఖ్యంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి వీటన్నిటినీ కూడా వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ చెల్లుతుందా చెల్లదా, సెక్షన్ 17A చంద్రబాబు వర్తిస్తుందా వర్తించదా అన్నది తేల్చిన తర్వాత నెక్స్ట్ తదుపరి కేసులో విచారణ అనేది ఉండబోతుంది. ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ అక్రమం, ఇది చెల్లదు, గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటే కనుక ఆ తర్వాత దాఖలైన కేసులన్నీ కూడా హైకోర్టులోనూ అలాగే ట్రయల్ కోర్టులు ఇవన్నీ కూడా పక్కకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎన్నికలకు ముందు మాత్రం ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో చూడాలి మంగళవారం ఎంతవరకు ఈ కేసు తీర్పుని ధర్మాసనం వెలువరిస్తుంది లేక వాయిదా వేస్తుందా అనేది. ఎందుకంటే గతంలో కూడా 3-4 సార్లు ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ కేసును ఎలక్షన్స్ ముందు మరి రైట్. థ్యాంక్ యూ గోపి.